ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో ముమ్మరంగా భద్రతా దళాల కూంబింగ్ కొనసాగుతోంది. 3 రోజులుగా బీజాపూర్ జిల్లాలో జరిగిన యాంటీ నక్సల్స్ ఆపరేషన్లో 7 మావోయిస్టుల మృతదేహాలు లభ్యమైనట్లు తెలిపారు పోలీసులు. వీటిలో 2 మహిళా మావోయిస్టుల మృతదేహాలు ఉన్నట్లు తెలిపారు. ఇప్పటికే సెంట్రల్ కమిటీ మెంబర్ సుధాకర్ తో పాటు తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు భాస్కర్ మృతదేహాలు గుర్తించారు. మరో 5 మృతదేహాలను గుర్తించాల్సి ఉందని చెప్పారు పోలీసులు. ఇప్పటికే వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్టులకు భారీ నష్టం జరిగింది. మావోయిస్టు దళపతి నంబాల సహా కీలక కమాండర్లు ఎన్కౌంటర్లలో మరణించారు. మావోయిస్టు అగ్రనేత హిడ్మా లక్ష్యంగా ముమ్మరంగా కూంబింగ్ చేస్తున్నాయి భద్రతా దళాలు. మరిన్ని డీటెయిల్స్ అజయ్ అందిస్తారు. అజయ్, బీజాపూర్ ఎన్కౌంటర్ అప్డేట్స్ ఏంటి? ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో ఇటు మావోయిస్టులకి భద్రతా బలగాలకు మధ్య హోరాహోరీగా కాల్పులు జరుగుతున్నాయి. దాదాపు 3 రోజుల నుండి జరిగిన కాల్పులకు సంబంధించి ఇప్పటికే అధికారులు అఫీషియల్గా ఒక బ్రీఫింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇటు బీజాపూర్ జిల్లా నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో 5వ తేదీ, 6వ తేదీ, 7వ తేదీ 3 రోజుల్లో జరిగిన కాల్పులకు సంబంధించి అటు మావోయిస్టులకి భద్రతా బలగాలకు మధ్య జరిగిన కాల్పుల్లో దాదాపు 7 మావోయిస్టులు మరణించినట్లు, ఆ 7 మావోయిస్టులకు సంబంధించిన మృతదేహాన్ని ప్రస్తుతం స్వాధీనం చేసుకున్నారు. అందులో 5వ తేదీ కాల్పుల్లో సెంట్రల్ కమిటీ సభ్యుడు గౌతమ్ అలియాస్ సుధాకర్ మరణించాడు. సో 5వ తేదీ అతని మృతదేహాన్ని గుర్తించడంతో పాటు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. 6వ తేదీ ఇటు తెలంగాణ రాష్ట్ర కమిటీకి సంబంధించిన భాస్కర్ మృతదేహాన్ని 6వ తేదీ ఐడెంటిఫై చేశారు. దాని తర్వాత 6వ తేదీ సాయంత్రం కూడా మళ్ళొకసారి మావోయిస్టులకి ఇటు భద్రతా బలగాలకు మధ్య 6వ తేదీ సాయంత్రం నుండి 7వ తేదీ తెల్లవారుజామున వరకు కూడా కాల్పులు జరిగాయి. అందులో దాదాపు 3 మావోయిస్టులకు సంబంధించిన మృతదేహాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇక 7వ తేదీ ఈ రోజు కూడా మావోయిస్టులకి భద్రతా బలగాలకు మధ్య జరిగిన కాల్పుల్లో మరొక 2 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇప్పుడు 2 మృతదేహాలు 7 మృతదేహాల్లో 7 మావోయిస్టులకు సంబంధించిన డెడ్ బాడీస్లో ఇటు సెంట్రల్ కమిటీ సభ్యులు గౌతమ్ అలియాస్ సుధాకర్ మృతదేహంతో పాటు రాష్ట్ర కమిటీ సభ్యులు భాస్కర్ మృతదేహం, వీళ్ళిద్దరిని మృతదేహాలని ఇప్పటికే అధికారులు ఐడెంటిఫై చేశారు. 7లో ఇంకొక 5 అంటే 2 మహిళా మావోయిస్టులకు సంబంధించి 3 పురుష మావోయిస్టులకు సంబంధించిన డెడ్ బాడీస్ ప్రస్తుతం స్వాధీనం చేసుకున్నారు. 5 డెడ్ బాడీస్ ఎవరివి అనే కోణంలో ప్రస్తుతము పోలీసులు దర్యాప్తు అయితే చేస్తున్నారు. దీంతో పాటు ఇంకా ఈ కూమింగ్ ఆపరేషన్ సంబంధించి కొనసాగుతున్నాయి. దాదాపుగా ఛత్తీస్గఢ్ దండకారణ్యం, ఇటు ఛత్తీస్గఢ్, అబుజ్మాడ్, బీజాపూర్ వంటి ఏరియాలు మొత్తం కూడా ఒక విధంగా మావోయిస్టులకు కంచుకోట అని చెప్పాలి. గతంలో పోలీసులు కావచ్చు, కూంబింగ్ పార్టీస్ కావచ్చు, అక్కడ కూంబింగ్ చేసినప్పటికి కూడా అసలు మావోయిస్టు స్థావరాలు ఎక్కడున్నాయి, మావోయిస్టులు ఎక్కడెక్కడ పికెట్స్ ఏర్పాటు చేసుకున్నారు, ఎక్కడెక్కడ మీటింగ్లు ఏర్పాటు చేసుకుంటున్నారు, వాళ్ళు ప్రజల్లోకి ఏ విధంగా వస్తున్నారు, మళ్ళీ దండకార్యంలోకి ఏ విధంగా వెళ్తున్నారు. సో ఇదంతా ఐడెంటిఫై చేయడం చాలా కష్టంగా ఉండేది. సో ప్రస్తుతం యాంటీ నక్సల్స్ ఆపరేషన్లో భాగంగా గత కొన్ని రోజులుగా చూస్తున్నాము. ఇటు మావోయిస్టు పార్టీకి సంబంధించి అగ్రనేతలు టార్గెట్గా ఇప్పటికే భద్రతా బలగాలు కూంబింగ్ చేస్తున్నాయి. ఇప్పటికే కొందరు అగ్రనేతలు మరణించిన సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఇప్పటికీ మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ బట్టి ఈ కూంబింగ్ ఆపరేషన్ సంబంధించి భద్రతా బలగాలు ఇంకా లోపలికి చొచ్చుకొని వెళ్లే అవకాశం ఉంది. లోపల మెయిన్గా దండకారణ్యంలో మెయిన్ స్పాట్స్ అయితే మావోయిస్టులకు సంబంధించి అడ్డాలుగా ఉన్నాయో వాటిని ఆల్రెడీ పోలీస్ అధికారులు, ముఖ్యంగా కూంబింగ్ సంబంధించిన అధికారులు, భద్రతా బలగాలు వాటన్నిటిని కూడా ట్రేస్ అవుట్ చేసుకున్నారు. మెయిన్గా కేంద్ర కమిటీకి సంబంధించిన వారు, రాష్ట్ర కమిటీకి సంబంధించిన వారు ఇంకెవరైనా కూడా దండకారణ్యంలో ఉంటే జనరల్గా మనం ఇటు పోలీస్ సంబంధించి కావచ్చు, కూంబింగ్ పార్టీకి సంబంధించి భద్రతా బలగాలకి ఏ విధమైన సెక్యూరిటీ ఉంటుందో మావోయిస్టుల్లో కూడా ఇటు కేంద్ర కమిటీ సభ్యులకి ఒక రకమైన సెక్యూరిటీ ఉంటే రాష్ట్ర కమిటీ సభ్యులకు కూడా ఇంకో రకమైన సెక్యూరిటీ ఉంటుంది. సో వాళ్ళకు కూడా హై సెక్యూరిటీ ఉంటుంది. వాళ్ళు ఎక్కడైతే ఉంటారో ఆ అగ్రనేతని టార్గెట్గా చేసుకొని ఫైరింగ్ చేయాలి అంటే ఒక 2-3 ఏదైతే స్టేజెస్ దాటుకొని వెళ్ళాల్సి ఉంటుంది. సో వీటన్నిటిని కూడా బేస్ చేసుకొని ఇంకా హిడ్మాకు సంబంధించి మొత్తం కూడా వేట కొనసాగుతున్నట్లు తెలుస్తుంది. హిడ్మా కూడా దండకారణ్యంలో కంచుకోటలో హిడ్మాకున్న పట్టు అనుకోవచ్చు, లేకపోతే ఇతరేతర వాటన్నిటిని కూడా బేస్ చేసుకొని హిడ్మా టార్గెట్గా ప్రస్తుతము భద్రతా బలగాలు కూంబింగ్ ఆపరేషన్ కొనసాగించడంతో పాటు ఇంకా కీలక నేతలు ఎవరైతే మావోయిస్ట్ సంబంధించిన వారు మిగిలి ఉన్నారో వాళ్ళ టార్గెట్గా కూడా ప్రస్తుతము ఛత్తీస్గఢ్ బీజాపూర్ అటవీ ప్రాంతం ఏదైతే ఉందో, నేషనల్ పార్క్ సంబంధించిన అటవీ ప్రాంతం, ఇది మొత్తం కూడా మావోయిస్ట్ సంబంధించిన స్థావరాలకి అడ్డాగా పేరుగాంచింది. కాబట్టి ఈ నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో ఖచ్చితంగా ఇక్కడ దెబ్బ కొడితే ఖచ్చితంగా మావోయిస్ట్ సంబంధించిన అగ్రనేతలు ఇక్కడ దొరికే అవకాశం ఉంటుందనే కోణంలో ప్రస్తుతం కూంబింగ్ అయితే కొనసాగుతుంది. సో ఇంకా భద్రతా బలగాల
జిల్లాలకు సంబంధించిన వాళ్ళు కూడా అటు పూర్తిగా కొంతమంది డిహైడ్రేట్ అవ్వడము, అస్వస్థతకు గురవుతున్న సిచ్యువేషన్ కూడా కూంబింగ్ జరుగుతున్న టైంలో ఉన్నది అనేది అధికారులు చెప్తున్నారు. వాళ్ళకి ఎలాంటి ప్రమాదం లేదు, కానీ వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్గా ట్రీట్మెంట్ కొనసాగిస్తున్నాము. దాంతోపాటు ఇంకా ఏదైతే 5 డెడ్ బాడీలు ఇప్పుడు ఐడెంటిఫై కానీ 5 డెడ్ బాడీలు కూడా ఎవరివి అనే కోణంలో ప్రస్తుతం అయితే అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. సో ఓవరాల్గా కూంబింగ్ సంబంధించి మాత్రము పూర్తి స్థాయిలో ఇది కొనసాగే అవకాశం ఉంటుంది అనేది అధికారులు చెప్పడంతో పాటు యాంటీ నక్సల్ సంబంధించిన ఆపరేషన్లో భాగంగా పూర్తి స్థాయిలో మావోయిస్టులందరినీ ఏరివేసే దిశగా ఇంకా అగ్రనేతలు ఎవరున్నారు, రాష్ట్ర స్థాయికి సంబంధించిన నేతలు ఎవరున్నారు, వాళ్ళు ఎక్కడెక్కడ తలదార్చుకున్నారు, దండకార్యంలో ఇంకా మావోయిస్టుల స్థావరాలు ఎక్కడ ఉన్నాయనే కోణంలో పూర్తిగా ట్రేస్ అవుట్ చేయడంతో పాటు అక్కడ కూడా పూర్తిగా ఏరివేసే దిశగానే ఈ కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతుంది అని మాత్రం అధికారులు చెప్తున్న అంశం.